మానుకుంటావా చీకటి కార్యములను? ఇకనైనా దేవునికి లోబడతావా? నా దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఇటువంటి దేవుడు నువ్వు ఎక్కడ వెతికినా నీకు దొరకటండి. ఈయన క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పొరపాటును బట్టి, నువ్వు చేసిన అతిక్రమ క్రియను బట్టి నిన్ను చంపక ఇంకా బ్రతికించినాడంటే ఇది దేవుని మహాకృపని గుర్తుపట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేసిన తప్పును బట్టి, చేసిన పొరపాటును బట్టి దేవుడు చంపకుండా ఉన్నాడంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో నీకు అర్థం కావాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే నిన్ను, నన్ను, మనందరితో ఆయన వాక్యంతో మాట్లాడి ఇంకా సరిచేయాలని చూస్తా ఉన్నాడు. ఇకనైనా జీవితాన్ని మార్చుకుంటావని, ఇకనైనా బ్రతుకుని మార్చుకుంటావని, ఇకనైనా నీ చెడు వ్యసనాలు విడిచిపెడతావని, నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉంటావని దేవుడు చూస్తా ఉన్నాడు. నీకు ఇచ్చిన కుటుంబంలో నువ్వు ఒక పాత్రగా ఎందుకు నిన్ను ఉంచాడో తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా లోకంలోనే కాదు, జ్యోతుల వలె నీ కుటుంబంలో కూడా వెలిగించబడాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. జ్యోతుల వలె నువ్వు వెలిగించబడాలి. నక్షత్రాన్ని చూడండి, నక్షత్రంలో చీకటి ఉంటుంది, గుర్తుపట్టినారు ఎక్కడన్నా చూసి? చీకటి కనపడదు. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ 7-8 వాక్యంలో రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశంలో ఉన్న నక్షత్రంలో ఎలా ఉంటారంట? అలా వెలిగించబడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నక్షత్రం వలె వెలిగించబడతారు బుద్ధిమంతులు. దైవ గ్రంథంలో రాయబడింది 10 మంది కన్యకలు అని రాయబడింది. 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి లేనివారు అని రాయబడింది. అక్క చెల్లి అన్న వినండి 10 మంది కన్యకలే. ఈ 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది ఎవరమ్మా? మిగతా వాళ్ళు చెప్పాలా? బిగ్గరగా చెప్పాలా? 5 మంది బుద్ధి లేని వారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూసాము, బుద్ధిమంతులైతే వాళ్ళు ఎలా ఉంటారంట? నక్షత్రం వలె వెలిగించబడతారు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నీ జీవితంలో చీకటి కార్యాలు ఇంకా ఉన్నాయి అంటే నువ్వు బుద్ధిమంతురాలువా, బుద్ధి లేని వ్యక్తివా? అర్థం చేసుకోవాలి. బుద్ధి కలిగిన వారు ఆకాశములో నక్షత్రంలో వెలిగించబడతారు. నక్షత్రం అనేకులకు వెలుగునిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఇంకా చీకటి కార్యాలు కనపడుతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, బుద్ధిమంతులు ఏమి చేయబడినారంటే ఎదుర్కోగలిగినారు పెళ్లి కుమారుని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు 5 మంది కన్యకలు సిద్ధులలో నూనెను సిద్ధం చేసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వారు సంతోషంగా వారు ఆ విందులో పాల్గొన్నారు. ఈ రాత్రి వేళ సమయంలో 5 మంది బుద్ధి లేని వారు అప్పుడు ఏం చేసినారంటే, పెళ్లి కుమారు అస్వరం వినపడగానే వీళ్ళ దగ్గర, బుద్ధి కలిగిన వారి దగ్గర నూనె ఉంటే మాకు కొంచెం నూనె పోయి మాగా అడిగినారు. వాళ్ళు అన్నారు, ఇది మాకు మీకు సరిపోతా, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకో. ప్రియులారా, రైల్వే స్టేషన్లో రైలు వచ్చి ఆగింది. రైలు దగ్గర ఎక్కవలసిన నీవు అప్పటికప్పుడు పోయి టికెట్ కొనుక్కొని వచ్చేదాకా మళ్ళీ ఉంటదేమో చెప్పాలా? ఆగు అంటే ఏమన్నా బస్సా ఆగనికా? ప్రియులారా, ప్రభు రాకడ కూడా రాబోతుంది. ఆయన వచ్చిన తర్వాత, ప్రభువా నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించయ్యా అంటే అప్పుడు అవకాశం లేదు. జ్ఞానవంతులు దేవుని ఎత్తుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానవంతులు దేవుని దగ్గరికి విలువైన, శ్రేష్టమైన దేవునికి తీసుకొని వచ్చినారు కానుకలు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. బంగారము ఏం తీసుకొని వచ్చినారండి? సాంబ్రాణి బోలములు తీసుకొని వచ్చినారు. జ్ఞానం కలిగిన వారు ప్రభుని వెతికినారు, ప్రభుని పూజించినారు, మరలా సంతోషంగా వెళ్ళారు. ఈరోజు నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే ప్రభువును నువ్వు దర్శిస్తావు, ప్రభువుని దగ్గరికి వెళ్తావు, ప్రభు మాటలు వినడానికి ఇష్టపడతావు, ప్రభు మాటలకు
జ్ఞానం లేనివాడట, అసలు దేవుడు ఆడున్నాడు, బుద్ధిహీనుడంట, అసలు దేవుడే లేడు అంటాడంట. దైవ గ్రంథంలో రాయబడింది అన్నమాట. బుద్ధి లేని వ్యక్తి ఏమంటాడంట, దేవుడు అసలు లేడు.